హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మో న్యాచురల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బియ్యం పోసుకున్నాం అనమాట. ఒడి బియ్యం 5 ఏళ్ళకి ఒకసారి మనం బియ్యం పోసుకుంటాం కదా, 5 ఇయర్స్కి ఒకసారి. సో అమ్మ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు మాకు బియ్యం పోయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పోస్తున్నారనమాట. 5 ఇయర్స్ అవుతుందని చెప్పి నేను మా అక్క ఇద్దరం పోసుకున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా నేనైతే ఎప్పుడో పొద్దున 11 o'clockకి వెళ్ళిపోయిన అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు అని అంటే 12 or 1 లోపు పోసుకోవాలి కదా బియ్యం. సో అట్లనే పోస్తారేమో అని చెప్పి నేను 11 o'clock అయితే వెళ్ళడం జరిగింది. కానీ మేము పోసుకునేసరికి అయితే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయిందనమాట. పోసుకుంటే మార్నింగ్ 1 లోపు పోసుకోవాలి, ఈవినింగ్ 4 తర్వాత పోసుకోవాలి కదా. సో నాకు అమ్మ వాళ్ళు ఈవినింగే పోసినారనమాట. మేము వంటలు చేసి అందరం తినేసరికి 3 or 3:30 అయిందనమాట. అందుకే మేము ఒక 5 తర్వాత స్టార్ట్ చేసిన పోసుకోవడం అయితే. ఇంకా మొత్తం అయిపోయేసరికి అయితే 7 అయింది. అక్కడ నేను అక్క అయితే కాళ్ళకి పసుపు పెట్టుకోవడానికి రెడీ అయిపోయినాం అనమాట. సో బియ్యం పోసుకుంటే కాళ్ళకి కంపల్సరీ పసుపు పెట్టుకోవాలి కదా. మీకు పక్కన కనిపిస్తుంది కదా నా రాక్షసి, అద్దం కనిపిస్తే చాలు నాకంటే ఎక్కువ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా రెడీ అవ్వాలి, ఏం చేయాలి, ఇంకేం పెట్టుకోవాలి అని చెప్పి అక్కడ రెడీ అవుతుంది మా పాప కూడా. ఇంకా బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసేసినారు. ఇంకా డాడీ అమ్మ అందరికీ బట్టలు పెట్టడం, డాడీ అమ్మ. సో ఇంకోటి ఏంటంటే మా దాంట్లో మగవాళ్ళకు కూడా పోస్తారు. అంటే బావ వాళ్ళ దాంట్లో మాత్రం, అక్క వాళ్ళ దాంట్లో బావకు పోయారు, మా దాంట్లో మా ఆయనకు, మా హస్బెండ్కి పోస్తారనమాట. మీ దాంట్లో ఎలాగో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి మా దాంట్లో అయితే మమ్మీ వాళ్ళ సైడ్ అయితే హస్బెండ్కి పోయడం మా హస్బెండ్ ఒక్కడే అనమాట. మిగతా వాళ్ళు ఎవ్వరు హస్బెండ్లకి పోయించుకోరు. అంటే మన దాంట్లో రెడ్డి దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, గుడాడి, ముటాటి, గోనేడు అని చెప్పి అట్లా అనమాట. సో నా దాంట్లో అయితే నా హస్బెండ్కి వస్తారు, అక్క వాళ్ళ హస్బెండ్కి పోయారు. సో మీ దాంట్లో ఎలాగో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నూనె రాసి బొట్టు పెట్టుకుంటా. మీద పెట్టు సాన్వి. apa are adra మమతా ఇగో అవునా కొత్త కింద పెట్టుకుంటున్నా కూరకు పెట్టు. బియ్యం పోసే కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా బయటకెళ్ళి కడపని గడిగి బొట్లు పెట్టి మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని ఇంకా బియ్యం అయితే దించుతున్నారనమాట. బియ్యం పోసేటప్పుడు వచ్చిన డౌట్ ఏంటి అంటే అందరికీ అని కాదు, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కొంతమంది పొయ్యొచ్చు అని అంటున్నారు, కొంతమంది పొయ్యొద్దు అంటున్నారు. సో అక్క చెల్లికి బియ్యం పొయ్యొచ్చా లేదా, చెల్లి అక్కకి బియ్యం పోయొచ్చా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో ఆ డౌట్ అనమాట. ఆ డౌట్ నాకు మా అక్క నాకు పోయొచ్చు, నేను అక్కకు పోయకూడదు అని చెప్పి కొంతమంది
ఏం కాదు అక్క చెల్లెలు పోసుకోవచ్చు అని చెప్పి కొంతమంది. సో మీరైతే ఏమంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బియ్యం పోసే కార్యక్రమం అయిపోయింది, మేము వచ్చి కూర్చున్నాం. ఇంకా మా అత్తమ్మ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు వైఫ్ అనమాట, తను బియ్యం దించుతుంది. మంగళానికి 2 ఉంటే ప్లేటు పాడే పాట వచ్చారు జడజడకు మంగళం శుభమంగళం తెల్ల చీరకుల కట్ట చేత బట్టి కనకనక ముచ్చాలు కనక పాపడ బొట్టు కలిగినే మా ఇంటికి గౌరమ్మకు జయమంగళం చత శివమంగళం అటువాడు జడలోన జలగంగా నిలగంగా విలిసి విచ్చం మెరుగు పురహల్గకు జయమంగళం చతా శివమంగళం కలికిన ఇళ్ళకు పులుపు సింగారిచ్చి అన్నలకు పోసేటి తలల కంటి తలుకు తలుకు నమసి తాలిపాకుడ బొట్టు నీళ్ళు కొప్పుల మీద మేలు ముస్తే జయ జయమంగళం సీత శివమంగళం కలికిన ఇళ్ళకు పులుపు సింగారిచ్చి అన్నలకు పోసేటి తలల కంటి తలుకు తలుకు నమసి తాలిపాకుడ బొట్టు నీళ్ళు కొప్పుల మీద మేలు ముస్తే జయమంగళం చతా శివమంగళం. సరే ఏమంటే ఇట్లనే చాయండి. అలా మా అమ్మ పాట పాడి మంగళహారతి ఇచ్చిన తర్వాత బియ్యం అయితే దించడం జరిగింది. సో అంతకంటే ముందు మా అమ్మ పాట ఎలా పాడిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అమ్మ బతుకమ్మ పాటలు, మంగళహారతి పాటలు, ఏ ఫంక్షన్కి తగ్గ పాటలు ఆ ఫంక్షన్ అప్పుడు బాగా పాడుతుందన్నమాట. పాటలు అంటే చాలా ఇష్టం అమ్మకి, అందులో బతుకమ్మ పాటలు అంటే ఇంకా చాలా ఇష్టం, బాగా పాడుతుంది. ఎలా పాడిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఒడి బియ్యం అయితే మాకు దించేస్తున్నారు. దానికంటే ముందు ఇక మా అత్తమ్మ అక్కడ పేర్లు చెప్పండి, పేర్లు చెప్తేనే బియ్యం దించుతాను, ముడి ఇప్పుతాను అని చెప్పి అంటుందన్నమాట. అక్కడ ఇంకో డిస్కషన్ ఏంటి అంటే పిడికిళ్ళ బియ్యం అక్క వాళ్ళు 5 సార్లు తీసి పోస్తారనమాట. మేమేమో ఒకటేసారి తీసి 5 సార్లు పెడతామన్నమాట. అందులో వాళ్ళ బియ్యం కొంచెం ఎక్కువ, మాది తక్కువ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇన్ని తీసినారు ఏంటి అని. అంటే అక్కడ మా పద్ధతి ఇట్లా అని చెప్పేసి చెప్పినామన్నమాట మేము. అందులో ఇప్పుడు మా మేనత్త ఎవరైతే ఉందో, మా చిన్న మేనత్త, మా బావకి కూడా సేమ్ గుడాడి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు అత్త వాళ్ళు, నన్నేమో ఇచ్చినారు. అట్లా అక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన.
అలా అక్క నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒడి బియ్యం పోసుకునే కార్యక్రమం పూర్తయిపోయింది. ఇంకా దాని తర్వాత లంచ్ కాదు డిన్నర్. సో మేము పోసుకునే టైము అయిపోయేసరికి డిన్నర్ టైం అయిందనమాట. ఇంకా అందరం డిన్నర్ చేసి కాసేపు అలా కూర్చొని ఆటలు పాటలు ముచ్చట్లు అందరం కలిస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నాకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. టాటా, బై బాయ్.